సోదరులకు ప్రభునామంలో తెలియజేస్తూ ఉన్నాను. గత నెలలో మనం యెషయా గ్రంథం 9వ అధ్యాయంలో ఉన్న సంగతులను, అందులో ప్రత్యేకించి ప్రభువైన యేసు యొక్క దైవత్వానికి సంబంధించినటువంటి విషయాలను మనం పరిశీలించాం. ఈరోజు పరమదేవుని యొక్క సహాయం బట్టి 11వ అధ్యాయంలో ఉన్న సంగతులను ఆలోచన చేస్తాం. యెషయా గ్రంథం 11వ అధ్యాయం. మొదటి నుండి మనం చూడగలిగితే, యెషయి మొద్దు నుండి చిగురు పుట్టును, వాని వేరుల నుండి అంకురము ఎదిగి ఫలించును అని అన్నారు. యెషయి మొద్దు నుండి చిగురు పుట్టును, ఇదే విషయాన్ని 10వ వచనంలో కూడా, ఈ దినము ప్రజలకు ధ్వజము నిలుచుండు యెషయా వేరు చిగురునొద్ద జనులు విచారణ చేయుదురు అని అన్నాడు. వేరు చిగురు, వేరు చిగురు, ఇది ఒక ప్రత్యేకమైనటువంటి భావం, ప్రత్యేకమైనటువంటి భావం. పరిశుద్ధాత్మ ఈ భావాన్ని ఈ విధంగా వివరించారు. రోమీలకు రాసినటువంటి పత్రిక 15వ అధ్యాయం, రోమీలకు రాసినటువంటి పత్రిక 15వ అధ్యాయం 8వ వచనంలో నుండి, నేను చెప్పుకున్నదేమనగా పెద్దలకు చేయబడిన వాగ్దానం విషయంలో దేవుడు సత్యవంతుడని స్థాపించడమును, అన్యజనులు ఆయన కనికరమును గూర్చి దేవుని మహిమపరచుటకును క్రీస్తు సున్నతి గలవారికి పరిచారకుడు ఆయను. చూడండి, ఇక్కడ ఒక సంగతిని తెలియజేస్తూ ఉన్నారు. రెండు జనాంగాల గురించి ఇక్కడ మాట్లాడుతూ ఉన్నారు. ఒకటి సున్నతి పొందిన వారు, అంటే ఇశ్రాయేలీలు. ఇశ్రాయేలీలకు ఆయన పరిచారకుడు అయ్యాడంట. ఎందుకొరకనంటే అక్కడ చెప్పబడినటువంటి సంగతి, అన్యజనులు ఆయన కనికరం చూచుటకు. ప్రభువైన యేసు ఆయన ఇశ్రాయేలీయుడిగా యూదుల్లో జన్మించారు. రోమీలకు రాసినటువంటి పత్రిక 9వ అధ్యాయం, రోమీలకు రాసినటువంటి పత్రిక 9వ అధ్యాయం 5వ వచనంలో నుండి, పితరులు వీరువారు శరీరమును బట్టి, ప్రభువైన యేసు శరీరమును బట్టి వీరిలో పుట్టారు, వీరికి పరిచారకుడు అయ్యాడు. కానీ ఈయన ఎలాంటి వారు అక్కడ చెప్పేశాడు. ఈయన సర్వాధికారి అయిన దేవుడై ఉండి నిరంతరము స్తోత్రార్హుడై ఉన్నాడు. ఈయన ఇశ్రాయేలీలకు పరిచారకుడు, అంటే ఇశ్రాయేలీలో జన్మించారు. ఇశ్రాయేలీలో ఎందుకు జన్మించారనంటే కేవలము ఈ జనాంగానికి మాత్రమే కనికరం చూపటానికి కాదు. ఆయన ఇశ్రాయేలులో జన్మించింది దేనికనంటే అన్యజనులకు కూడా కనికరం చూపటానికి, యూదులతో పాటు అన్యజనులను కూడా రక్షించడానికి ఈయన ఇశ్రాయేలీయుడిగా జన్మించారు. ఈ భావం మనసులో పెట్టుకున్న తర్వాత చదివేసేద్దాం. రోమీలకు రాసినటువంటి పత్రిక 15వ అధ్యాయం 9వ వచనంలో నుండి, ఈ హేతువు చేత అన్యజనులలో నేను నిన్ను స్తుతింతును, నీ నామ సంకీర్తనం చేయుదును అని వ్రాయబడి ఉన్నది. మరియు అన్యజనులారా
ప్రజలతో ఆయన ప్రజలతో సంతోషించుడి అని సంతోషించుడి అనియు మరియు సమస్త అన్యజనుల సమస్త అన్యజనులారా ప్రభువును స్తుతించుడి. ప్రభువును స్తుతించుడి. సకల ప్రజలు సకల ప్రజలు ఆయన కొనియాడుదురుగా ఆయనను కొనియాడుదురుగాక చెప్పి అనియు చెప్పి ఉన్నాడు. మరియు ఇది అసలు ఇప్పుడు మనం చదవబోయేది. మరియు యెషయా యెషయా ఇలా చెప్పుచున్నాడు. ఇలాగు చెప్పుచున్నాడు. యెషయాలో నుండి యెషయాలో నుండి చిగురు వేరు చిగురు అనగా అనగా అన్యజనుల నేలుటకు అన్యజనుల నేలుటకు లేచువాడు వచ్చు. లేచువాడు వచ్చును. ఆయన యందు ఆయన యందు అన్యజనులు అన్యజనులు నిరీక్షణ ఎంచుదురు. నిరీక్షణ ఇంచుదురు. కాగా అది సంగతి. కాబట్టి యెషయాలో 11వ అధ్యాయంలో వేరు చిగురు అనే ఈ భావము పరిశుద్ధాత్మ ఎలా తెలియజేశారనంటే, ఇశ్రాయేలీలను అన్యజనులను వీరందరూ క్రీస్తు శరీరంలో అవయవాలైనప్పుడు ఈ సమస్తాన్ని ఏలుబడి చేసే ఒక అత్యున్నతమైనటువంటి స్థితి ప్రభువైన యేసు కలిగి ఉన్నారని ప్రవచన భాషలో తెలియజేస్తూ వేరు చిగురు అని అన్నారు. కాబట్టి యెషయా గ్రంథం 11వ అధ్యాయంలో యెషయా మొద్ద నుండి చిగురు పుట్టును, వాని వేరులో నుండి అంకురము మొలిచి చిగుర్చును అన్న తర్వాత యెహోవా 10వ వచనంలో ప్రత్యేకించి ఆ దినమున ఉమ్, ప్రజలకు ధ్వజముగా నిలుచుచుండు. ఉమ్, యెషయా వేరు ఉమ్, చిగురు వద్ద జనములు యెషయా వేరు చిగురునొద్ద జనములు. విచారణ చేయును. కాబట్టి క్రీస్తు ప్రభువుకు పరమదేవుడు అనుగ్రహించే సర్వాధికారి, ఆయన భూమి మీద పరలోకమందు ఆయన కలిగి ఉన్నటువంటి సర్వాధికారాన్ని ధృవీకరిస్తూ యెషయా గ్రంథంలో ప్రవచన భాషలో వేరు చిగురు అని ప్రస్తావించారు. వేరు చిగురు ఎప్పుడైనా సరే మనకు వేరు చిగురు అన్న భావం వచ్చిందనంటే ఆయన ఇశ్రాయేలులతో పాటు అన్ని జనులను కూడా కనికరించడానికి ఆయన ఏలుతున్నారు అని అర్థం అన్నమాట. కాబట్టి ప్రవచన భాష చదివేసేద్దాం. ఇప్పుడు వాస్తవానికి ప్రభువైన యేసు ఆయన పరిచర్య ఇంకా ప్రారంభించలేదు. పరిచర్య ఇంకా ప్రారంభించక ముందు ఆయన మార్గమును సరళం చేయటానికి ప్రత్యేకించి పరలోకమందున్న దేవుడు బాప్తిస్మిచ్చు యోహానుని ఏర్పాటు చేసుకున్నారు. ఈ సంగతిని యెషయా గ్రంథం 40వ అధ్యాయం 3వ వచనంలో ముందుగా తెలియచేశారు. యెషయా గ్రంథం 40వ అధ్యాయం 3వ వచనం. ఆలకించుడి. ఆలకించుడి. అడవిలో ఒకడు ప్రకటించుచున్నాడు. అడవిలో ఒకడు ప్రకటించుచున్నాడు. ఎట్లనగా ఎట్లనగా అరణ్యములో యెహోవాకు మార్గము సిద్ధపరచుడి. అరణ్యములో యెహోవాకు మార్గము సిద్ధపరచుడి. ఎడారిలో మా దేవుని రాజ్యమార్గము సరళము చేయుడి. ఎడారిలో మా దేవుని రాజమార్గము సరళం చేయుడి. ప్రతి లోయను ఉమ్, ఎత్తు చేయవలెను. ఉమ్, ప్రతి పర్వతమును ప్రతి కొండను అణచవలెను. ఉమ్, వంకరవి చక్కగాను ఉమ్, కరుగైనవి సమానముగా ఉండవలెను. ఉమ్, యెహోవా మహిమ ఉమ్. బయలుపరచబడును. చాలే. కాబట్టి మార్గము, యెహోవాకు మార్గం సిద్ధపరచుడి, ఆయన త్రోవలు సరళం చేయడని ముందుగా ప్రభువైన యేసు మెస్సీ యొక్క అంగీకారం కొరకు, అంటే ప్రజలు మెస్సీ వైపు తిరగడం కొరకు, ఆయనను నిరీక్షించడం కొరకు, ఆయన కొరకు ఎదురు చూడడం కొరకు మనుషుల యొక్క హృదయాలను ఆయన తట్టు తిప్పే ఒక కార్యక్రమాన్ని పరమదేవుడు ముందుగా ఉద్దేశించాడు. ఆ పని చేయటానికి ప్రత్యేకించి జకర్యా ఎలిజబెత్ యొక్క కుమారుడైన బాప్తిస్మిచ్చు యోహానును దేవుడు ఏర్పాటు చేసుకున్నారు. అందువలన మత్తయి సువార్తలో 3వ అధ్యాయం 1వ వచనంలో నుండి సంగతి ఈ విధంగా రాయబడి ఉంది. ఆ దినములందు బాప్తిసమిచ్చు యోహాను వచ్చి పరలోక రాజ్యము సమీపించి ఉన్నది. మారు మనసు పొందుడని
యోదయ అరణ్యంలో ప్రకటించుచుండెను. మారు మనసు పొందుడని యోదయ అరణ్యంలో ప్రకటించుచుండెను. ప్రభువు మార్గం సిద్ధపరచుడి, ప్రభువు మార్గమును సిద్ధపరచుడి, త్రావులు సరాలం చేయడని ఆయన త్రోవలు సరళము చేయడని. అరణ్యంలో కేకలు వేసిన ఒక శబ్దము ఆ, అనే ప్రవక్త యెషయా ద్వారా చెప్పబడిన ఇతడే. కాబట్టి అరణ్యంలో కేకలు వేయ ఒక శబ్దము. ఏమని కేకలు వేస్తున్నారు? ప్రభు మార్గమును సిద్ధపరచుడి, ఆయన త్రోవను సరళం చేయడి అని యెషయా చెప్పినట్లుగా బాప్తిసం ఇచ్చేటువంటి యోహాను వచ్చేశారు. ఈయన పని ప్రత్యేకమైనది, ఈయన జీవిత విధానం ప్రత్యేకమైనది, ఈయన ఆహారపు అలవాట్లు ప్రత్యేకమైనవి. అంతేకాదు, ఈయన పని కూడా ప్రత్యేకమైనది. పని ఏమిటనంటే అరణ్యం. అరణ్యం ఎలాంటి అరణ్యమో, ఎండిన భూమి లాంటి అరణ్యం. ఇది ఇశ్రాయేలీయుల యొక్క నైతిక స్థితి, వారి ఆత్మ సంబంధమైన జీవితం. ఎటు చూసినా దేవుడు ఆశించినటువంటి ఫలాలు అందించడానికి అనుకూలమైనటువంటి జనం కాదు వాళ్ళు. అలాంటి ఎండిన ఎడారిలో, ఇప్పుడు అరణ్యంలో ఈ జీవన శైలి ఈ విధంగా ఉన్నటువంటి ఇశ్రాయేలీలకు వారి హృదయంలో నిరీక్షణ కలిగించి వారి మనసులను ప్రభు వైపు తిప్పే ఒక అద్భుతమైనటువంటి పరిచర్య బాప్తిసం ఇచ్చే యోహాను. కాబట్టి ఆయన వచ్చి ఏమంటూ ఉంటాడనంటే, పరలోక రాజ్యం సమీపించింది, మీరు మారు మనసు పొందండి. అంటే మీ మనసులను మార్చుకోండి, మీ ఆలోచన ప్రభు వైపు తిప్పుకోండి అని మనుషులను, వారి ఆలోచనలను ప్రభు వైపు మళ్లించే కార్యక్రమం ఎవరిది? బాప్తిసం ఇచ్చే యోహాను. ఎప్పుడైతే ఈ పరిచర్య బాప్తిసం ఇచ్చే యోహాను చేస్తూ ఉన్నాడో, చాలామంది ఆయన బోధలకు ఆకర్షితులై దేవుడు తెలియచేసినట్లుగా వారి హృదయాలు ప్రభు వైపు తిప్పుకుంటూ ఉన్నారు. 7వ వచనంలో నుండి, అతడు పరిశీలనలోను సద్దుకైలలోను అనేకులు బాప్తిసం పొందవచ్చును చూచి, సర్ప సంతానమా, రాబో బ్రతును తప్పించుకొనుటకు ఇప్పుడు బుద్ధి చెప్పిన వాడెవడు? కాబట్టి పరిసయ్యుల్లోనూ శాస్త్రుల్లోనూ కూడా వారి మనసులు ప్రభు వైపు తిప్పటానికి యోహాను తన పరిచర్యను కొనసాగిస్తూ ఉన్నాడు. తర్వాత 8వ వచనంలో, అబ్రహాము మాకు తండ్రి అని మీలో మీరు అనుకుని తలంచుకోవద్దు. దేవుడు ఈ రాళ్ళ వలన అబ్రహాముకు పిల్లలు పుట్టింపగలడని మీతో చెప్పుచున్నాను. ఇదిగో గొడ్డలి చెట్టు వేరున ఉంచబడి ఉన్నది కనుక. కాబట్టి మార్గమును సరళం చేసే ఈ కార్యక్రమంలో యోహాను ఏం చేస్తూ ఉన్నాడనంటే, మీరు మారు మనసు పొందండి, మారు మనసుకు తగిన ఫలాలు ఫలించండి, మీ మనసును ప్రభు వైపు తిప్పుకోవాలి. లేదంటే ఇదిగో ఇప్పుడే గొడ్డలి చెట్టు వేరున ఉంచబడి ఉన్నది. మీరు మారు మనసు పొందకపోతే మిమ్మల్ని ఉపేక్షించేది లేదు. మీరు మారు మనసు పొందకపోతే మీ పట్ల దేవుడు దీర్ఘశాంతాన్ని వహించడానికే లేదు అని ఇక్కడ యోహాను తన పరిచర్యలో వారి మనసులను తిప్పడం మాత్రమే కాదు, వారు ప్రభు వైపు తిరగకపోతే వచ్చే పర్యవసానం ఎలాంటిదో కూడా తెలియజేస్తూ ఉన్నాడు. ఒకసారి మనం చదివితే, గొడ్డలి చెట్టు వేరున ఉంచబడి ఉన్నది అని అంటే, మీరు మారు మనసు పొందకపోతే నరికివేయబడతారు, కొట్టివేయబడతారు, దేవుని ఉగ్రతకు మీరు లోనవుతారు అనే భావంతో అక్కడ సంగతి తెలియజేశాడు. చదివేసేద్దాం 11వ వచనంలో నుండి. మారు మనసు నిమిత్తము నేను నీళ్ళలో మీకు బాప్తిసం ఇచ్చుచున్నాను. అయితే నా వెనుక వచ్చుచున్నవాడు నాకంటే శక్తివంతుడు. ఆయన చెప్పులు మోయటకైనను నేను పాత్రుడను కాను. ఆయన పరిశుద్ధాత్మలోను
అగ్నితోనూ మీకు బాప్తిసమిచ్చును. కాబట్టి మీరు మారు మనసు పొందాలి అని చెప్పిన తర్వాత ఇదిగో ఇప్పుడే గొడ్డలి చెట్టు వేరును ఉంచబడి ఉన్నది. యెషయా గ్రంథం 10వ అధ్యాయం 15వ వచనంలో గొడ్డలి తనతో నరుకు వారిని చూసి అతిశయపడునా. కాబట్టి ఇక్కడ గొడ్డలు ఎవరు? కాదండి, అష్షూరీలు. నరకబడే చెట్టు ఎవరు? ఇశ్రాయేలీలు. నరికేదెవరు? తండ్రి అయినటువంటి దేవుడు. కాబట్టి యోహాను తన పరిచర్యలో ఇప్పుడే గొడ్డలి చెట్టు వేరును ఉంచబడి ఉన్నది అని చెప్పాడనంటే, మీరు మారు మనసు పొందకపోతే దేవుని యొక్క శిక్ష మీకు తప్పదు అని యోహాను తన సందేశంలో తెలియజేసేసాడు. ఆ తర్వాత ఇంకా ఆయన పరిచర్యను కొనసాగిస్తూ 12వ వచనంలో ఆయన చేట ఆయన చేతిలో ఉన్నది. ఆయన తన కళ్ళమును బాగుగా శుభ్రం చేసి గోధుమలను కొట్టులో పోసి ఆరని అగ్నితో పొట్టును కాల్చివేయనని వారితో చెప్పారు. కాబట్టి ప్రత్యేకించి యోహాను యొక్క పరిచర్యలో మీరు మారు మనసు పొందండి అని మనుషుల యొక్క హృదయాన్ని వారి వైపు, దేవుని వైపు తిప్పడం మాత్రమే కాదు, మీరు మారు మనసు పొందకపోతే, మారు మనసునకు తగిన ఫలాలు మీరు ఫలించకపోతే ఎలాంటి పరిస్థితిని ఎదుర్కోబోతారో అనే సంగతిని కూడా ప్రస్తావించాడు. అంటే యోహాను తాను చేస్తున్నటువంటి పరిచర్యలో రెండు సంగతులు ఉన్నాయి. ఒకటి, మారు మనసు కొరకు సందేశం ఇవ్వడం. రెండవది, దేవుని ఉగ్రతను కూడా ప్రకటించడం. రెండు సంగతులు అపోస్తలుడైనటువంటి బాప్తిస్మం ఇచ్చినటువంటి యోహాను తన పరిచర్యలో జరిగిస్తూ ఉన్నాడు. ఆరని అగ్నితో పొట్టు కాల్చివేయనని వారితో చెప్పాను. కాబట్టి ప్రత్యేకించి వ్యవసాయ భాషలో గోధుమలు కళ్ళారబోసినప్పుడు గింజలను ఎత్తి కొట్లలో కూరుస్తారు, పొట్టును కాల్చేస్తారు. వాస్తవానికి దేవుడు కూడా ఇశ్రాయేలీల జనాంగాన్ని కళ్ళారబెడుతూ ఉంటాడనంటే గింజలను కొట్లలో చేర్చడానికి, మారు మనసు పొంది ప్రభు వైపు ఎవరైతే తిరగరో వారందరినీ అగ్నితో కాల్చివేయటానికి సిద్ధపడ్డాడు పరమదేవుడు. పొట్టును ప్రత్యేకించి గ్రంథంలో ఎలా ప్రస్తావించారనంటే, కీర్తనల గ్రంథం 1వ అధ్యాయం 1 నుంచి మనం చదివితే, దుష్టుల ఆలోచన చెప్పున నడవక, పాపుల మార్గమును నిలువక, అపహాసకులు కూర్చుండు చోట కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు, యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందించుచు దివారాత్రులు దాన్ని ధ్యానిస్తూ లోకానికి భిన్నమైన దుష్టుల ఆలోచన చెప్పున నడవక, పాపుల మార్గము నిలువక, అపహాసకులు కూర్చుండే చోట కూర్చుండక, ఇలాంటి జీవితాన్ని కొనసాగిస్తున్నటువంటి వారిని గురించి ప్రస్తావిస్తూ వారు ఎలా ఉంటారు? యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందించుచు దివారాత్రులు దాన్ని ధ్యానించేవాడు ధన్యుడు, అతడు నీటి కాలువల ఎవరనో నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వల్లే ఉండును. మరి
లో ఆనందించిన వారు, దుష్టుల ఆలోచన చెప్పుని నడిచేవారు, పాపులతో మార్గాన్ని పంచుకునేవారు, అపహాసికులతో పాటు కూర్చుండేవారు. మరి వీరి పరిస్థితి ఏంటి? దివారాత్రుల్లో ధర్మశాస్త్రం ధ్యానిస్తూ ధర్మశాస్త్రమందు ఆనందించేవారు నీటి కాలువన ఎవరన నాటబడిన చెట్టు వలె ఉంటారు. మరి బైబిల్ చదవని వాళ్ళు, దేవుని వాక్యాన్ని బట్టి ఆనందించిన వాళ్ళు, దేవుని వాక్యాన్ని అనుసరించి లోకానికి భిన్నమైనటువంటి జీవితాన్ని కాకుండా లోకంతో కలిసిపోయేవాళ్ళు, మరి వీళ్ళు ఎలాగుంటారు? వీళ్ళని గురించి ప్రత్యేకించి ఏమన్నాడు అంటే చదివేసే దుష్టులు అనేసి. వాళ్ళు దుష్టులు. వారు ఇలాగుండరు. అపహాసికులు కూర్చుండే చోట కూర్చుంటారు. పాపుల యొక్క మార్గంలో వీళ్ళు నడవటానికి ఇష్టపడతారు. దుష్టుల ఆలోచనతో వీళ్ళు ఆలోచనలు కలుపుతారు. ఇలాంటి జనాంగం గురించి మాట్లాడుతూ వారు గాలికి ఎగురు, గాలికి చెదరగొట్టు పొట్టు వలె నుందురు అని చెప్పేసి. కాబట్టి యోహాను తన పరిచర్యలో భక్తిహీనమైనటువంటి జనాంగానికి కలిగే నాశనం, ప్రభు వైపు వారు మనసును తిరుపుకొని మారు మనసు పొంది మారు మనసుకు తగిన పనులు చేస్తున్నటువంటి వారికి వచ్చేటువంటి ప్రతిఫలం ప్రకటించడము ప్రత్యేకించి యోహాను యొక్క పరిచర్య. ఈ పరిచర్య అవసరమై ఉంది. ప్రభు తను భూలోకపు పరిచర్య ప్రారంభించక ముందు ప్రభు యొక్క పరిచర్య కొరకు మార్గాన్ని సరళం చేయటానికి యోహాను, ఆయన త్రోవలు సరళం చేయటానికి యోహాను ఇలాంటి పరిచర్యను చేస్తూ ఉన్నాడు. ఎన్ని సంగతులు ఉన్నాయి యోహాను పరిచర్యలో? చెప్పండి సార్. ఉంది. దీంతో పాటు ఒక స్పెషల్ మిషన్ బాప్తిస్మా ఇచ్చే యోహానుకి. అది అద్భుతమైన సంగతి. ప్రభువైన యేసు ఆయన శరీరాన్ని ధరించుకొని భూమి మీదకి వచ్చారు. దేవత్వం యొక్క సర్వసంపూర్ణత కలిగిన ప్రభువైన యేసు ఆయన మానవ దేహాన్ని ధరించుకున్న తర్వాత ఆయన శరీరము, ఆకారము, రంగు, ఎత్తు అంతా మిగిలిన మనుషుల్లాగే ఉంది. దావీదు కుటుంబంలో జన్మించినటువంటి ప్రభువైన యేసు దేవదూతల యొక్క శరీరాన్ని ధరించుకోలేదు. గాయపరిస్తే రక్తం కారే శరీరం, ఆకలి వేసే శరీరం, దాహం వేసే శరీరాన్ని ప్రభువైన యేసు ధరించుకొని ఆయన మానవుల మధ్యలో ఉన్నారు, యూదుల మధ్యలో ఉన్నారు. యూదుల రూపం వంటి రూపం కలిగిన వాడే ఉంటాడు. మరి ఈయనే దేవుని కుమారుడని, యూదుల రాజని, ఇశ్రాయేలు నిరీక్షణ ఈయన వైపే ఉందని ఎలా గుర్తించేది ప్రజలు? ఎలా గుర్తించేది? ప్రత్యేకించి ఆయన సింహాసనం, అంతఃపురం ఉన్న చోట పుడితే ఆ మనుషులు ఏమైనా అంగీకరించేవారేమో. అప్పటికి దావీదు యొక్క డైనాసిటీ భౌతికంగా లేదు. అంటే దావీదు యొక్క సింహాసనము, ఒక అంతఃపురము, దాని మీద దావీదు యొక్క సింహాసనము ఇలాగ ఫిజికల్గా లేదు. అప్పటికి అసలు రాజరికంలో దావీదు కుటుంబమే లేదు. హేరోదు, పొంతు పిలాతు, అసలు యూదేతరులు వాళ్ళు రాజ్యం వెళ్తూ ఉన్నారు. కానీ
దేవుడు ఇశ్రాయేలీయులకు ప్రమాణం చేసి వాగ్దానం చేసినట్లుగా, ప్రత్యేకించి దావీదుతో ప్రమాణం చేసినట్లుగా మెస్సీయ శరీరాన్ని ధరించుకొని భూమి మీదకి వచ్చేసారు. ఆయన వయసు 30 సంవత్సరాలు ఇంచుమించు. ఆయన తన ప్రజలను రక్షించడానికే ఇంక పరిచర్యను ప్రారంభించేయాలి. ప్రజలు ఆయనను అంగీకరించాలి. ఈయనే దేవుని కుమారుడు అని ప్రత్యేకించి అక్కడ ఆయన ప్రత్యక్షపరచబడాలి. ఈయనే దేవుని కుమారుడని ఎవరు చెప్పాలి? ఇప్పుడు అందువలన ఒక ప్రత్యేకమైనటువంటి పరిచర్య బాప్తిస్మిచ్చి యోహానుకి అప్పగింపబడింది. అదేంటనంటే బాప్తిస్మ ఇస్తూ ఉంటాడు యోహాను బాప్తిస్మ ఇస్తూ ఉంటే ప్రభువైన యేసు కూడా తను తాను ప్రత్యక్షపరచుకోవటానికి యోహాను చేత బాప్తిస్మం పొందటానికి వస్తాయి. ఒక విశేషమైనటువంటి సంగతి జరుగుతుంది యోర్దాను నదిలో. ఇప్పుడు ఆ సంగతిని మనం చూస్తాం. యోహాను సువార్త 1వ అధ్యాయం. యోహాను సువార్త 1వ అధ్యాయం 29వ వచనంలో నుండి, మరునాడు యోహాను యేసు తన యొద్దకు రాగా చూచి, ఇదిగో లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల, నా వెనుక ఒక మనుషుడు వచ్చుచున్నాడు. మనుషుడు దేహం ధరించుకున్న ఆయన, అందరిలోనే కలిసిపోయాడు. ఆయన ఆకారమందు మనుషుడిగా కనబడుతూ ఉన్నాడు. దేవత్వం యొక్క సర్వసంపూర్ణత కలిగిన ఆయన ఆకారంలో ఇప్పుడు మనుషుడిగా కనబడుతూ ఉన్నాడు. ఈయన ఆకారంలో మనుషుడిగా కనబడిన ఈయన మనుషుడు కాదు. మొదటగా ఈయన ఆకారంలో మనుషుడిగా కనబడుతూ ఉన్న మిగిలిన మనుషుల వంటి వాడు కాడు ఈయన మెస్సియా. మరి ఈ వస్తున్నటువంటి ఆకారంలో మనుషుడిగా కనబడుతున్నటువంటి ఈయనే దేవుని కుమారుడు అని మిగిలిన జనాంగానికి చెప్పాలి. ఆయనకి ప్రత్యేకమైన వస్త్రధారణ ఏమీ లేదు, రాజ కిరీటం లేదు, భూమి మీద రాజులకు దక్కే గౌరవ మర్యాదలు లేవు. ఆయన సాధారణమైన మనిషి. అలాంటి సాధారణమైనటువంటి మానవ రూపంలో ఉన్నటువంటి ప్రభు అయిన యేసును ఇప్పుడు ఇశ్రాయేలీయులు తమ రాజుగా అంగీకరించాలి, తమ రక్షకుడిగా అంగీకరించాలి, తమ ఏలికగా అంగీకరించాలి. యెషయా 9వ అధ్యాయం 6వ వచనంలో చెప్పినట్లుగా పరిపూర్ణమైనటువంటి దైవత్వం కలిగిన ఆయనగా అంగీకరించాలి. దేహంలో ఉన్నటువంటి ఆయనను ఆల్ఫా ఒమేగాను అంగీకరించాలి. చిన్న సంగతి కాదు. ప్రత్యేకించి పోయిన నెలలో యెషయా గ్రంథం 9వ అధ్యాయం మనం చదువుతున్నప్పుడు ప్రభువైన యేసుకు పెట్టబడినటువంటి పేరు యొక్క విశేషము ఎంతమందికి గుర్తుంది? అది వచ్చిన మనకు గుర్తే చిన్నప్పటి నుంచి. ఆ భావం ఏంటి? ఆయన స్వభావంలో నిత్యుడు, వ్యక్తిత్వంలో దేవుడు. ఆయన స్వభావంలో నిత్యుడు. ఏంటి మరి గర్భంలో పుట్టి మా కళ్ళ ముందు 30 సంవత్సరాల వయసు వచ్చి ఇప్పుడు యోహాను చేత బాప్తిజం పొందుతున్న ఈయన స్వభావంలో నిత్యుడా? ఎలా నమ్మారు? స్వభావంలో నిత్యుడా ఎలా నమ్మారు? మనకులాగే దాహం వేస్తే నీళ్ళు తాగుతూ, ఆకలి వేస్తే భోజనం చేస్తూ, కాలికి దేహానికి ఏదైనా గుచ్చుకుంటే రక్తం కారే
ఈ దేహం కలిగినటువంటి మనిషిని దైవత్వం యొక్క సర్వసంపూర్ణత కలిగిన వాడిగా అంగీకరించాలా? ఇప్పుడు యోహాను ప్రజల మనసును ఆ విధంగా ప్రభు వైపు తిప్పటానికి మార్గం సరళం చేస్తున్నాడు, త్రోవను సరళం చేస్తున్నాడు. ఇది ఆయన మిషన్. కాబట్టి ప్రభు అయిన యేసు బాప్తిస్మం పొందటానికి వస్తూ ఉంటే, ఇదిగో లోక పాపములు మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల అని అన్నాడు. అన్న తర్వాత ఒక మనుషుడు వస్తూ ఉన్నాడు. చదివేశాను నేను. ఆయన నాకంటే ప్రముఖుడు ఉమ్, కనుక ఉమ్. నాకంటే మొదటి వాడని నేను ఎవరికో చెప్పిదనో నాకంటే మొదటివాడు, నాకంటే ప్రముఖుడు, నాకంటే మొదటివాడు అని నేను ఎవరిని గూర్చి చెప్పుతున్నా? ఆయనే ఈయన. ఆయనే ఈయన. అది సంగతి. ఆయనే ఈయన. సరే, నువ్వు చెప్తే ఎట్ట నమ్మేది? నువ్వు ప్రవక్తవు కదా, దేవుని యొక్క సంగతులను ప్రజలకు వివరించేవాడు కదా. ప్రవక్తలు భూమి మీద ప్రత్యేకమైన వారు కదా, వారు దేవునికి ప్రతినిధులుగా వ్యవహరిస్తారు కదా. మరి ఆయనను గురించి, ఆయనను మాకు ప్రత్యక్షపరచడం గురించి నీకు దేవుని దగ్గర నుంచి ఎలాంటి సందేశం ఉంది యోహాను? మేము ఆయన నమ్మాలి, మా మనసులు ఆయన వైపు తిప్పాలి. చూస్తే మాలాగే ఉన్నాడు ఆయన, మాలాంటి దేహమే, మాలాంటి దేహమే. మాకు ఎలాంటి శరీరంలో ఆకలి, బాధ, దాహము ఉన్నాయి, ఆయనకి అలాగే ఉన్నాయి. మేము ప్రత్యేకించి ఆయన ఎలాగ నమ్మాలి? దేవుడి దగ్గర నుంచి నీకేమైనా సందేశం ఉందా యోహాను? ఉంది, ఉంది. ఏంటి సందేశం? బాప్తిసం పొందటానికి పొట్టు రారు. దేవుడు ఎవరినైతే శిక్షించటానికి గొడ్డలి నూరు పెట్టాడో వాళ్ళు బాప్తిసం పొందటానికి రారు. మారు మనసుకు తగిన ఫలాలు ఫలించడానికి జంపుకు వస్తూ ఉంటారు. కాబట్టి భక్తి కలిగినటువంటి మనుషులు వస్తూ ఉంటే, ఆ భక్తి కలిగినటువంటి మనుషులకు వారు నిరీక్షిస్తున్నటువంటి మెస్సియా ఈయనే అని నేను ఆయనను ప్రత్యేకపరిచే కార్యక్రమం ఒకటి దేవుడు నాకు అప్పగించాడు. ఆ సమాజానికి పరిచయం చేసే పని దేవుడు నాకు అప్పగించాడు. అప్పగించినటువంటి పని ఎలా జరిగిస్తారో దానికి ఒక ప్రొసీజర్ దేవుడే ఏర్పాటు చేశారు. ప్రొసీజర్ దేవుడే ఏర్పాటు చేశారు. ఏంటో ప్రొసీజర్? చదువుతాం ఇప్పుడు 31వ వచనంలో నుండి. నేను ఆయన ఎరగనైతిని గాని అది సంగతే. నేను ఆయనని ఎరగనైతిని కానీ. ఆయన ఇశ్రాయేలుకు ప్రత్యక్షమగుటకు అదిగోండి, యోహానికి యేసుప్రభు తెలియదు. బాల్యం పిక్చర్ మనకు తెలుసు. మరియా ఎలిషబెత్ దగ్గరికి వెళ్ళింది. గర్భంలోని శిశువు గంతులు వేస్తుంది. గర్భంలో ఉన్న శిశువు గంతులు వేస్తుంది. తర్వాత వీరిద్దరి ప్రస్తావన ఎక్కడ ఎలాగో కలుసుకున్నారో రికార్డు లేదు. కాబట్టి యోహాను ప్రత్యేకించి చెప్పేశాడు, మార్గం సరళం చేయడానికి నన్ను పంపించాడు, కానీ ఆయన ఎవరో నాకు తెలియదు. నిజానికి నేను ఆయన ఎరిగిన వాడిని కాదు. అయితే నాకు ఒక ఆనవాళ్ళు ఉంది. దేవుడు ఇచ్చారు ఈ ఆనవాళ్ళు. ఏంటనంటే చదివేసేయండి ఇప్పుడు. ఇశ్రాయేలుకు ప్రత్యక్షమగుటకు ఇశ్రాయేలుకు ప్రత్యక్షమగుటకు నేను నీళ్లలో బాప్తిసమిచ్చుచు వచ్చితిని. నేను నీళ్లలో బాప్తిసం ఇచ్చుచు వచ్చేతిని. ప్రత్యేకమైన మిషన్, ప్రత్యేకమైనటువంటి సంగతి. దేవుని ఆరాధించే జనాంగం, దేవుని తట్టు తమ మనసులను తిప్పుకున్నటువంటి మనుషులు యోహాను పరిచర్య ద్వారా చాలామంది ఉన్నారు. వాళ్ళందరికీ ఇప్పుడు ప్రభు అయిన యేసును ప్రత్యక్షపరచాలి.
ప్రత్యక్షపరచడానికి ప్రత్యేకించి నేను నీళ్లలో బాప్తిసం ఇచ్చుతూ వచ్చి తిని మరియు యోహాను సాక్ష్యం ఇచ్చుచు ఆత్మ పావురము వలె ఆకాశము నుండి దిగి వచ్చుట చూచి తిని ఆ ఆత్మ ఆయన మీద నిలిచెను. మళ్ళా చెప్తున్నాడు, నేను ఆయనను ఎరగనైతిని గాని నీళ్లలో బాప్తిసం ఇచ్చుటకు నన్ను పంపినవాడు నీవు ఎవరి మీద ఆత్మ దిగి వచ్చుట చూచితువో అదిగో మీరు ఎదురు చూస్తున్నటువంటి మెస్సియా ఆయనే అని దేవుడు ప్రత్యేకించి యోహానుకు సమాచారం తెలియజేశాడు. కాబట్టి ఇప్పుడు యోహాను జనాంగంలో ప్రజల్లో ఉన్నటువంటి ప్రభువైన యేసును గుర్తించడం, ఈయనే మెస్సియా అని నిర్ధారించుకోవడం, తర్వాత ఈయన మీరు ఎదురు చూస్తున్న మెస్సియా ఈయనే అని ప్రజలకు చెప్పడం, ఇలాంటి ఒక ప్రత్యేకమైనటువంటి పని బాప్తిస్మిచ్చి యోహానుకు అప్పగింపబడింది. అది సార్, బాప్తిస్మిచ్చి యోహానుకు అప్పగింపబడింది. అందువలన ప్రభువైన యేసు ఇశ్రాయేలీయులకు ప్రత్యక్షపరచుకోవటానికి ఆయన యోహాను దగ్గరకు వచ్చి యోర్దాను నదిలో బాప్తిస్మం పొందాడు. బాప్తిస్మం పొందినప్పుడు ఆయన మీదకు పరిశుద్ధాత్మ వచ్చారు. యోహాను కన్ఫర్మ్ అయిపోయింది, ఈయనే. ఇంతమంది మనుషుల్లో ఒకేలాగా ఉన్నటువంటి ఈ జనాంగంలో ఈయన ప్రత్యేకం, ఈయన దేవత్వం యొక్క సర్వసంపూర్ణత కలిగిన వాడు, ఈయన మెస్సియా అని యోహాను గుర్తించాడు, నిర్ధారించుకున్నాడు. ఈయన నిర్ధారించుకోవడం మాత్రమే కాదు, తన శిష్యులకు కూడా సంగతిని చెప్పాడు. చదువుతాం ఈ సంగతిని మనం 35వ వచనంలో. మరునాడు మరలా యోహానును అతని శిష్యులలో ఇద్దరు నిలుచుండగా అతడు నడుస్తున్న యేసు వైపు చూసి ఇదిగో దేవుని గొర్రెపిల్ల అని చెప్పెను. అది సంగతి. కాబట్టి ఈయనే మొదటగా యోహాను మెస్సియాను గుర్తించి ఆయన ఇశ్రాయేలీయులకు ప్రత్యక్షపరచాలి. తనను అనుసరిస్తున్నటువంటి వారికి ఈ సంగతిని తెలియచేయాలి. వాస్తవానికి ఇలాంటిది దేవుడు జరిగించినటువంటి సంగతి. అందువల్ల మత్తయి సువార్తలో 3వ అధ్యాయం 14వ వచనంలో నుండి అందుకు యోహాను నేను నీ చేత బాప్తిస్మము పొందవలసిన వాడనై ఉండగా నీవు నా యొద్దకు వచ్చుచున్నావా అని నివారించడానికి చూశాడు యేసు. ఇప్పటికిలా కానీ మిగిలిన వాళ్ళు బాప్తిస్మం పొందటానికి యోహాను దగ్గరికి వచ్చినటువంటి పరిస్థితులు వేరే, ప్రభువైన యేసు యోహాను చేత బాప్తిస్మం పొందటానికి వస్తున్నటువంటి సంగతి వేరే. వాళ్ళు మారు మనసు నిమిత్తం బాప్తిస్మం పొందుతున్నారు. ప్రభువైన యేసు దైవత్వం యొక్క సర్వసంపూర్ణత కలిగిన వాడు, తానే మెస్సియా అని తన జనాంగానికి ప్రత్యక్షపరచుకోవటానికి బాప్తిస్మం పొందుతున్నాడు. వ్యత్యాసం వేరే. బాప్తిస్మం పొందుతూ ఉన్నప్పుడు యోహాను అడ్డగించాడు. నేను నీ చేత బాప్తిస్మం పొందాలి కదా, నువ్వు నా దగ్గర బాప్తిస్మం పొందుతున్నావు ఏంటి? అప్పుడు అన్నాడు, నీతి యావత్తు ఇలాగ జరిగినాయి. కాబట్టి బాప్తిస్మంలో ఆయనే మెస్సియా అని, దేవుని కుమారుడని, ఇశ్రాయేలీయుల రాజని, యూదుల రాజని ప్రత్యక్షపరుచుకునే కార్యక్రమం నీతి యావత్తు అలాగే జరిగినవు అని అన్నాడు. అయితే ఒక సంగతి, నీతి యావత్తు ఇలాగూ జరిగే కార్యక్రమంలో ఆయన మీదకు పరిశుద్ధాత్మ వచ్చారు. పావురం వల్ల ఆయన మీదకు పరిశుద్ధాత్మ వచ్చారు. ఆ సంగతిని యెషయా గ్రంథం 11వ అధ్యాయంలో ప్రస్తావించాడు. చదివేద్దాం మనం.
యెషయా గ్రంథం 11వ అధ్యాయం మొదటి నుంచి యెషయా వద్ద నుండి చిగురు పుట్టును. మాట్లాడేస్తున్నాం కదా. వేరు చిగురు పుట్టును. ఇశ్రాయేలులను అన్ని జనులను కూడా కనికరించి వారిని ఏలే రాజు ఆయన. వారి వేరుల నుండి అంకురం ఎదిగి ఫలించును. యెహోవా ఆత్మ జ్ఞాన వివేకములకు ఆధారములకు ఆత్మ. యెహోవా ఆత్మ జ్ఞాన వివేకములకు ఆధారములకు ఆత్మ. చిన్న సమస్య ఉందటండి లోకంలో. యెహోవా ఆత్మ ప్రభువైన యేసు మీదకి దిగివచ్చిన ఆయన. బాప్తిస్మంలో ప్రత్యేకించి ప్రభువైన యేసు మీదకి దిగివచ్చిన ఆయన యెహోవా ఆత్మ. ఇది ప్రవక్తల భాష. ఈయనను మత్తయి ఏమన్నాడనంటే, మత్తయి సువార్త 3వ అధ్యాయం 16వ వచనంలో, యేసు బాప్తిసం పొందిన వెంటనే నీళ్ళలో నుండి ఒడ్డుకు వచ్చును. ఇదిగో ఆకాశము తెరవబడెను. దేవుని ఆత్మ అదిగోండి, దేవుని ఆత్మ. ఈయననే మార్క్ తన సువార్తలు ఏమని ప్రస్తావించాడనంటే, మార్క్ సువార్త 1వ అధ్యాయం 10వ వచనంలో, వెంటనే ఆయన నీళ్ళ నుండి ఒడ్డుకు వచ్చుచుండగా ఆకాశము చేర్చబడుటయు పరిశుద్ధాత్మ పావురం వలె తన మీదకి దిగి వచ్చుటయు చూచెను. అదిగోండి, యెహోవా ఆత్మ. అది ప్రవక్తల భాష. దేవుని ఆత్మ అది మత్తయి యొక్క లక్షణం. అన్ని జనులకు మార్కు రాస్తూ ఉన్నప్పుడు పరిశుద్ధ. ఇంతకీ ప్రభువైన యేసు బాప్తిస్మం పొందినప్పుడు పౌరం వల్ల ఆయన మీదకి దిగి వచ్చింది యెహోవా ఆత్మ, దేవుని ఆత్మ, పరిశుద్ధాత్మ. లేదా ముగ్గురు కలిసి వచ్చారా? అలాగంటే ఎవరే బుద్ధి లేనుడా అన్నాళ్ళు నన్ను మీరు. ఒకే ఆయనకి ఆయా సందర్భాలను బట్టి 3 పేర్లు ప్రస్తావించారు. యెషయా ప్రవక్త, ప్రత్యేకించి ప్రవక్తల భాషలో ఆయనకి యెహోవా ఆత్మ. క్రొత్త నిబంధన రచనలో పరిశుద్ధాత్మ లేదా దేవుని ఆత్మ అని అన్నారు. కాబట్టి ఆయన మీదకి దిగి వచ్చినటువంటి ఆయన పరిశుద్ధాత్మ. ఆయనని యెహోవా ఆత్మ అని కూడా అన్నారు. ఆయనని దేవుని ఆత్మ అని కూడా సంబోధించారు. కాబట్టి యూదులు రాజు పైనకు ప్రత్యేకించి యెహోవా ఆత్మ దిగి వచ్చారు. ఈ సంగతిని మనం చూస్తాం యోహాను సువార్త యెషయా గ్రంథం 11వ అధ్యాయం 2వ వచనంలో. యెహోవా ఆత్మ ఈ ఆత్మ ఎలాంటి ఆత్మ? జాగ్రత్తగా చూడాలి. నెంబర్ 1 జ్ఞానము. నెంబర్ 2 వివేకము. ఆధారముగా ఆత్మ. ఆలోచన. నెంబర్ 4 బలము. ఆధారముగు ఆత్మ. తెలివి. యెహోవా ఎడల భయము, భక్తి. ఈ సంగతులను జరిగించేటువంటి ఆత్మ. ఎన్నున్నాయి సార్? కాబట్టి యెహోవా ఆత్మ జ్ఞాన వివేకములకు ఆధారముగా ఆత్మ. ఆలోచన బలమునకు ఆధారముగా ఆత్మ. తెలివిని, యెహోవా యందలి భయమును, భక్తిని పుట్టించే ఆత్మ. అంటే సంపూర్ణముగా కొలత లేకుండా
ప్రభు అయిన యేసు బాప్తిస్మం పొందినప్పుడు దేవుడు ఆయనకు ఆత్మను అనుగ్రహించారు. యెహోవా ఆత్మ అంటే ఈ సంగతులన్నీ ప్రస్తావించి జ్ఞాన వివేకములకును, ఆలోచన బలమునకును, తెలివికిని, భయమును, భక్తికిని పుట్టించడానికి ఈ ఆత్మ అనండి. ఇదే సంగతిని ప్రభు అయిన యేసు సార్దీస్ సంఘానికి తను పరిచయం చేసుకుంటూ ఈ విధంగా మాట్లాడారు. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 1వ వచనంలో నుండి, సార్దీసులో ఉన్న సంఘపు దూతకు ఇలాగు రాయుము, ఆ 7 నక్షత్రములను ఉమ్, దేవుని 7 ఆత్మలు గలవాడు. 7 ఆత్మల 7 ఆత్మలు ఏంటి? 7 ఆత్మలు అంటే పరిపూర్ణమైనటువంటి ఆత్మ, సంపూర్ణంగా కొలత లేకుండా ప్రభు అయిన యేసుకు అనుగ్రహింపబడినటువంటి పరిశుద్ధాత్మ. ఆత్మలు 7 కాదు, ఒకటే. 7 కాదు, ఒకటే. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయం 4వ వచనంలో నుండి, శరీరం ఒకటే, శరీరం ఒక్కటే, ఆత్మయు ఒకటే. అది కాబట్టి ఆత్మయు ఒక్కడే. ఒక్కడైన ఆత్మను 7 ఆత్మలను ఎందుకు సంబోధించారంటే పరిపూర్ణతను సూచించడానికి. ప్రత్యేకించి ప్రభు అయిన యేసుకు బాప్తిస్మం పొందినప్పుడు దేవుడు అనుగ్రహించినటువంటి ఆత్మ పరిపూర్ణమైనటువంటి ఆత్మ. యోహాను సువార్త 3వ అధ్యాయం 34, 35 వచనాల్లో, యోహాను సువార్త 3వ అధ్యాయం 34, 35 వచనాల్లో, ఆయన సాక్ష్యము ఆయన సాక్ష్యము అంగీకరించిన వాడు అంగీకరించిన వాడు దేవుడు సత్యవంతుడని దేవుడు సత్యవంతుడని ముద్ర వేసి ఉన్నాడు. మాటకు ముద్ర వేసి ఉన్నాడు. అనగా దేవుడు తాను దేవుడు తాను, పంపిన వారికి అదిగోండి, యూదులు రాజుగా, ఇశ్రాయేలులకు రక్షకుడిగా, ఆయన యందు విశ్వాసం ఉంచినటువంటి ప్రజలను విమోచకుడిగా దేవుడు ఎవరినైతే పంపారో ఆయనకేం జరుగుతుంది? కొలత లేకుండా ఆత్మను అనుగ్రహించారు. కాబట్టి యెషయా గ్రంథం 11వ అధ్యాయంలో ఇశ్రాయేలీయులను, అన్ని జనులను కనికరించడానికి వచ్చినటువంటి ప్రభు అయిన యేసు, యెషయి వేరు చిగురైనటువంటి ప్రభు అయిన యేసు, సంపూర్ణంగా కొలత లేకుండా ఆత్మ అనుగ్రహింపబడింది. ఆయనకు ఆత్మ అనుగ్రహింపబడింది. ప్రత్యేకించి ఆయన యూదులు రాజుగా ప్రత్యక్షపరచుకున్నప్పుడు, బాప్తిస్మం ఇచ్చి యోహాను చేత బాప్తిస్మం పొందినప్పుడు ఆయన పరిపూర్ణమైనటువంటి ఆత్మ కలిగిన వాడిగా దేవుడు ఆయనను యూదులకు పరిచయం చేశారు ఆ రోజు. ఇది ప్రాముఖ్యమైన సంగతి. వాస్తవానికి అంతకుముందు పరిశుద్ధాత్మ శరీరంలో ఉన్నవారికి అనుగ్రహింపబడలేదా అని ఆలోచన చేస్తే, మానవ దేహంలో ఉన్నటువంటి మనుషులకు ఆత్మను దేవుడు అనుగ్రహించడం అనేది జరిగింది. పరిశుద్ధాత్మ వారి మీదకు రావడం అనేది కూడా జరిగింది. చాలాసార్లు జరిగింది ఆ సంగతి. ప్రత్యక్ష గుడారం నిర్మాణం జరిగిపోతూ ఉంది. మోషేని పిలిచాడు పరమ తండ్రి, నువ్వు ఒకసారి నా నీతో మాట్లాడే పని ఉంది. వెళ్ళాడు. 40 రోజులు అయిపోయింది. 40 రోజుల్లో ధర్మశాస్త్రంతో పాటు నేను ఇశ్రాయేలీయుల మధ్యలో నివసించడానికి ఇష్టపడుతున్నాను. నా ప్రసన్నత వారి మధ్యలో ఉండాలి. కాబట్టి నేను వారితో నివసించినట్లు నాకు ఒక మందిరాన్ని కట్టు అని అన్నాడు. ఇదిగో డిజైన్ ఇలా ఉండాలి, ఈ మెటీరియల్తో కట్టాలి, ఈ పొడుగు ఎత్తు ఇలా ఉండాలి అని చెప్పేసి చాలా ఇన్ఫర్మేషన్ ఇచ్చేశాడు పరమ తండ్రి 40 రోజుల్లో. అదంతా మనసులో పెట్టుకొని మోషే కిందకి దిగాడు. మోషే మాత్రమే చూశాడు ఆ నమూనాని, మోషే మాత్రమే ఎరుగుదుడు ఆ నమూనాని. కానీ మోషే ఒక్కడే కట్టలేడు. అందులో నైపుణ్యం కలిగిన వాళ్ళు కావాలి. కాబట్టి నీ మనసు ఒక ఆయనతో కలుపుతారు.
నువ్వు కొండ మీద చూపిన మాదిరి చొప్పున నీతో సహకరించి ఆ సమస్తాన్ని జరిగించడానికి ఇంకొక మనిషిని ఏర్పాటు చేసుకుంటాను. అతన్ని ఏం చేస్తానంటే అతనికి జ్ఞాన వివేకం కలిగించేటువంటి ఆత్మనిస్తుంది అనండి. చదువుతాం ఈ సంగతిని మనం నిర్గమకాండం 35వ అధ్యాయం 30వ వచనంలో నుండి, మరియు మోషే ఇశ్రాయేలీయులకు ఇట్లా నేను చూడుడి, యెహోవా బెసలేలను పేరు పెట్టి పిలిచి విచిత్రమైన పనులను కల్పించుటకును, బంగారుతోను వెండితోను ఇత్తడితోను పని చేయుటకును, రత్నములను స్థానపెట్టి పొదుగుటకును చెక్కుటకును, విచిత్రమైన పనులన్నింటినీ చేయుటకును, వారికి ప్రజ్ఞ వివేకం జ్ఞానములు కలిగినట్లు దేవుని ఆత్మతో వారిని నింపి ఉన్నాడు. కాబట్టి ప్రజ్ఞ వివేకము జ్ఞానము కలిగేటట్లు దేనికి సంబంధించిన ప్రజ్ఞ, దేనికి సంబంధించిన వివేకము? పరిపాలనకు కాదు, దైవికమైన పరిపాలనను ప్రజలకు అందించడానికి కాదు, కేవలము టెంట్ నిర్మాణం కావలసినటువంటి జ్ఞానము ప్రజ్ఞ వివేకము అతడికి కలిగేటట్లు దేవుడు ఆయనకు ఆత్మను అనుగ్రహిస్తాడు. కాబట్టి బెసలేయులకు నిర్మించటానికి కావలసినటువంటి ప్రజ్ఞ జ్ఞానము వివేకము కలిగేటట్టు ఆ కొలతలో దేవుడు ఆత్మను అనుగ్రహించారు. న్యాయాధిపతుల గ్రంథం వచ్చేసరికి ఇశ్రాయేలీయులకు విమోచకులుగా, భౌతికమైనటువంటి రక్షకులుగా, శత్రు దేశాల చేతిలో నుండి వాళ్ళని విడిపించడానికి దేవుడు న్యాయాధిపతులను ఏర్పాటు చేసుకున్నప్పుడు వాళ్ళు పోరాడి ఇశ్రాయేలును విమోచించడానికి అవసరమైనటువంటి ఆవేశము బలము కలిగేటట్లు యెహోవా వారికి ఆత్మను అనుగ్రహించారు. దేవుడు వారికి ఆత్మను అనుగ్రహించారు. ఉదాహరణకు గిద్యోను, న్యాయాధిపతుల గ్రంథం 6వ అధ్యాయం 14వ వచనంలో యెహోవా అతని తట్టు తిరిగి బలము తెచ్చుకుని వెళ్ళి మిద్యానీయుల చేతిలో నుండి ఇశ్రాయేలును రక్షింపుము, నిన్ను పంపువాడు నేనే అని చెప్పగా, అతడు చిత్తము నా ఏలినవాడా, దీని సహాయం చేత నేను ఇశ్రాయేలును రక్షింపగలను, నా కుటుంబము మనష్షే గోత్రములో. కాబట్టి భౌతికమైనటువంటి సాకులు చెప్తా ఉన్నప్పుడు దేవుడు ఆయనకు ఆత్మను అనుగ్రహించారు. చదువుతాం 6వ అధ్యాయంలోనే 34వ వచనంలో, యెహోవా ఆత్మ గిద్యోనును ఆవేశించెను. కాబట్టి యెహోవా ఆత్మ గిద్యోనును ఆవేశింపజేశాను. కాబట్టి అతడు ఏం చేశాడనంటే మిద్యానీయులతో యుద్ధం చేయటానికి సైన్యాన్ని సమకూర్చుకుంటూ ఉన్నాడు, యుద్ధానికి బయలుదేరి. కాబట్టి యెహోవా ఆత్మ అంటే పరిశుద్ధాత్మ, దేవుని ఆత్మ గిద్యోనుకు ప్రత్యేకించి అనుగ్రహింపబడినటువంటి కొలత వేరే, బెసలేయులకు అనుగ్రహింపబడినటువంటి కొలత వేరే, సంసోనుకు అనుగ్రహింపబడినటువంటి కొలత వేరే, తర్వాత యొప్తాకు అనుగ్రహింపబడినటువంటి కొలత వేరే. ఒకసారి చదువుతాం యొప్తా సంగతి 11వ అధ్యాయం 29వ వచనంలో, యొప్తా మీదకి రాగా కాబట్టి యొప్తా మీదకి వచ్చినప్పుడు గిలాదులోను మనష్షేలోను ఆయన సంచరించి అమ్మోనీయులతో యుద్ధం చేయడానికి జనులను సమకూర్చేశాడు. అది వేరే కొలత. సంసోను మీదకి పరిశుద్ధాత్మ వచ్చారు. 14వ అధ్యాయము 6వ వచనంలో నుండి ప్రేరేపించారు. ప్రేరేపించే కొలత ఇది. అతని చేతిలో ఏమీ లేదు, అయినా సరే ఒక మేకపిల్లని చీల్చినట్లు సింహాన్ని చీల్చేశాడు. 19వ వచనంలో
ఉమ్. వారిలో 30 మందిని చంపి కాబట్టి శత్రువులను నాశనం చేయటానికి, అంతమొందించటానికి ఈ కొలత వేరే. 15వ అధ్యాయం 14వ వచనంలో అతడు లేహికి వచ్చినప్పుడు వచ్చే వరకు ఇశ్రాయేలు అతన్ని ఎదుర్కొని కేకలు వేయగా ఉమ్, యెహోవా ఆత్మ అతని మీదకి బలముగా వచ్చినందున ఉమ్, అతని చేతులకు కట్టుబడిన తాళ్ళు అగ్ని చేత కాల్చబడిన ఉమ్. జనపనార వలె ఆయను. కాబట్టి యెహోవా ఆత్మ మీదకి వచ్చినప్పుడు బలం వచ్చింది. కాళ్ళు చేతులు కట్టేసి ఉంటే కాలిపోయిన జనపనారుల ఎలాగైతే పొడిమైపోయి రాలిపోతుందో అలా రాలిపోయింది తెంచుకుంటే. కాబట్టి సంసోనుకు పరిశుద్ధాత్మ, యెహోవా ఆత్మ అనుగ్రహింపబడిన కొలత వేరే. ప్రవక్తలకు రెండో పేతురు పత్రిక 1వ అధ్యాయం 20వ వచనంలో ప్రత్యేకించి పేతురు రాసినటువంటి 2వ పత్రిక 1వ అధ్యాయం 20వ వచనంలో ఒకడు తన ఊహను బట్టి చెప్పుట వలన ఒకడు తన ఊహను బట్టి చెప్పుట వలన లేఖనములు ఏ ప్రవచనము ఉన్నదని మొదట గ్రహించుకోవాలను. ఆ, ఏలయనగా ఏలయనగా ప్రవచనము ఎప్పుడునో మనుషుని ఇచ్చను బట్టి కలగలేదు కానీ మనుషుని ఇచ్చను బట్టి కలగలేదు కానీ మనుషులు పరిశుద్ధాత్మ వలన ప్రేరేపింపబడిన వారై మనుషులు పరిశుద్ధాత్మ వలన ప్రేరేపింపబడిన వారే దేవుని మూలముగా పలికిరి. దేవుని మూలముగా పలికిరి. కాబట్టి గ్రంథంలో దాఖలాలు ఉన్నాయి, రుజువులు ఉన్నాయి. పరిశుద్ధాత్మ, యెహోవా ఆత్మ ఆయా సందర్భాలలో నర శరీరాల మీదకు వచ్చినటువంటి సంగతి. కానీ దానికి ప్రత్యేకమైనటువంటి కొలత ఉంది. బెసలియలకు అనుగ్రహింపబడినటువంటి కొలత వేరే, న్యాయాధిపతులకు అనుగ్రహింపబడినటువంటి కొలత వేరే, ప్రవక్తలకు అనుగ్రహింపబడినటువంటి కొలత వేరే, ఇశ్రాయేలీ రాజులకు అనుగ్రహింపబడినటువంటి కొలత వేరే. పరిశుద్ధాత్మ సౌలు మీదకి దిగొచ్చారు. ఆయన రాజుగా అభిషేకింపబడినప్పుడు ఈయన కూడా ప్రవక్తల్లో ఉన్నాడా అనే సామెత పుట్టుకొచ్చింది. ఎందుకు సౌలు పైన పరిశుద్ధాత్మ? ధర్మశాస్త్ర ప్రకారం పరిపాలించడానికి. ధర్మశాస్త్ర ప్రకారం ప్రజలను పరిపాలించటానికి సౌలుకు పరిశుద్ధాత్మ అవసరం. కానీ నిర్లక్ష్య పెట్టాడు మనిషి. కాబట్టి దేవుని ఆత్మ వెళ్ళిపోయారు, దురాత్మ ఆయన మీదకి వచ్చింది. తర్వాత సౌలు తర్వాత రాజ్య పరిపాలన చేయడానికి దావీదు వచ్చాడు. దావీదు ధర్మశాస్త్ర ప్రకారం పరిపాలన చేయటానికి పరిశుద్ధాత్మ చెప్పేశాడు. బెత్షెబతో పాపం చేసినప్పుడు సౌలుకు దూరం చేసినట్లుగా పరిశుద్ధాత్మ నాకు దూరం చేయొద్దు అని. కాబట్టి రాజులకు అనుగ్రహింపబడినటువంటి కొలత వేరే. కానీ ప్రభువైన యేసుకు ఈ కొలతలేమీ కాదు. ప్రభువైన యేసుకు పరిశుద్ధాత్మ అనుగ్రహింపబడినటువంటి విధానం కొలత లేకుండా సంపూర్ణంగా అనుగ్రహింపబడి, కొలత లేకుండా ప్రభువైన యేసుకు పరిశుద్ధాత్మను దేవుడు అనుగ్రహించారు. ఆ సంగతిని యెషయా గ్రంథం 11వ అధ్యాయంలో ప్రస్తావించాడు. యెహోవా ఆత్మ పరిపూర్ణమైనటువంటి ఆత్మ, పరిపూర్ణమైనటువంటి యెహోవా ఆత్మ దేవుని యొక్క 7 ఆత్మలు అని అంటే ప్రకటన గ్రంథం ప్రత్యేకమైనటువంటి రూపం. అది సంపూర్ణతకు, పరిపూర్ణతకు సూచనగా ఉంటుంది. కాబట్టి ప్రభువైన యేసుకు కొలత లేకుండా ఆత్మ అనుగ్రహింపబడింది. ఆత్మ అనుగ్రహింపబడింది. ఎందుకు అనుగ్రహింపబడింది? ఒక సంగతి మనం జాగ్రత్తగా ఆలోచన చేయాలి. ప్రభువైన యేసుకు పరిశుద్ధాత్మ ఎందుకు అనుగ్రహింపబడింది? ఎందుకు పరిశుద్ధాత్మ అనుగ్రహింపబడ్డారు? వాస్తవానికి దేవుని సంకల్పంలో, దేవుని చిత్తానుసారంగా జరుగుతున్నటువంటి ప్రతి కార్యక్రమంలో ఒక్కరి ఇన్వాల్వ్మెంట్ ఉండదు. దైవత్వంలో ఉన్న ప్రతి ఒక్కరి యొక్క ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది. ప్రభువైన యేసు శరీరాన్ని ధరించుకొని
దైవత్వం యొక్క సర్వ సంపూర్ణత కలిగినటువంటి ప్రభు అయిన యేసు శరీరాన్ని ధరించుకొని భూమి మీద ఆయన దేవుని రాజ్య సువార్తను ప్రకటిస్తూ ఉన్నారు. ఆయన ఒక్కడే ఒంటరివాడిగా ప్రకటిస్తున్నాడా? కాదు. దాని వెనుక దేవుని పని ఉంది, దాని వెనుక పరిశుద్ధాత్మ యొక్క పని ఉంది. కాబట్టి మనుషులను విమోచించే కార్యక్రమం ప్రత్యేకించి ఇప్పుడు మాట్లాడుకుంటాం. మనుషులకు దైవికమైనటువంటి పరిపాలన అనుగ్రహించే కార్యక్రమం ఒక్కరు చేసే పని కాదు, అది ముగ్గురు జరిగించేటువంటి కార్యక్రమం. అందుకే ప్రభు అంటాడు, నేను చే బోధన అది కాదు, నేను ఏమనాలో ఏం మాట్లాడాలో ఆ సంగతిని ప్రత్యేకించి తండ్రి నాకు తెలియచేసి పంపించాడు. కాబట్టి వాలంటరీగా నా అంతటి నేను చేసే పని కాదు ఇది. సూచక్రియలు చేస్తున్నాను, మహత్కార్యాలు చేస్తున్నాను, అద్భుతాలు చేస్తున్నాను. నేను ఒక్కడనే చేస్తున్నానా? కాదు. ఇది వాలంటరీగా స్వచ్ఛందంగా నా అంతటి నేను చేసే కార్యక్రమం కాదు, ముగ్గురు కలిసి చేస్తాం ఏం చేసినా. కాబట్టి నేను చేసే పనులు నా కాదు, తండ్రి నాకు చేయుటకు అప్పగించిన పనులు చేస్తున్నా, ఆయన చిత్తం జరిగిస్తూ ఉన్నా. కాబట్టి దీనికోసం ఇబ్బంది పడిన అవసరం లేదు. ప్రభువైన యేసుకు ఆయన భూమి మీద పరిచర్య నిమిత్తము పరిశుద్ధాత్మ ఆయనకు అనుగ్రహింపబడడం అనేది ఒక ప్రత్యేకమైన అంతస్తు. అది ప్రత్యేకమైనటువంటి అంతస్తు. మనుషులను విమోచించడానికి ప్రత్యేకించే దైవత్వం యొక్క సర్వ సంపూర్ణత కలిగిన ప్రభు అయిన యేసు, దేవత్వం కలిగినటువంటి తండ్రి అయినటువంటి దేవుడు, దేవత్వం కలిగినటువంటి పరిశుద్ధాత్మ కలిసి పనిచేస్తారు. అది సంగతి. అది రుజువు చేయటానికి సంపూర్ణమైనటువంటి ఆత్మను కొలత లేకుండా శరీరంలో ఉన్నటువంటి ప్రభు అయిన యేసు దేవుడు పరిశుద్ధాత్మను అనుగ్రహించాడు. పరిశుద్ధాత్మను ప్రభు అయిన యేసుకు దేవుడు అనుగ్రహించడం దేనికి రుజువు? దీనికి సమాధానం మీరు చెప్పేస్తే నేను సక్సెస్ అయిపోయినట్టే. దేవుని కుమారుడు. మంచి ఆన్సర్. ఎలాంటి దేవుని కుమారుడు? దైవత్వం యొక్క సర్వ సంపూర్ణత కలిగిన వ్యక్తి అని రుజువు చేయటానికి పరిశుద్ధాత్మ. జాగ్రత్త గుర్తుపెట్టుకుందాం ఈ సంగతి. దేవుడు పరిశుద్ధాత్మను కొలత లేకుండా అప్పుడు దేవుడు ప్రభుకి ఎందుకు అనుగ్రహించారనంటే క్రీస్తు ప్రభు యొక్క దైవత్వాన్ని నిరూపించటానికి, రుజువు చేయటానికి. దీనిలో దైవత్వం లేదు కాబట్టి ఆయన సహాయం కాదు, ఆయన దైవత్వాన్ని రుజువు చేయటానికి, ఆయన సంపూర్ణతను చాటి చెప్పటానికి, పరిపూర్ణమైనటువంటి వ్యక్తిత్వాన్ని ధృవీకరించడానికి మనుషుల మధ్యలో. ఆ ధృవీకరణ పరలోకంలో అవసరంలే, ఇప్పుడు నిత్యత్వంలో కూడా అవసరంలే. కానీ భూమి మీద మనలాంటి శరీరంతోనే ప్రభు అయిన యేసుకు అవసరం. లేకపోతే మనం నమ్మం. వచ్చిన గొడవ అది. అన్నాడు యూదులే నమ్మకపోతే మట్టి మనం ఎట్లా నమ్ముతాం? గ్రంథం కలిగినటువంటి ఇశ్రాయేలీయులు నమ్మటానికి మనసు లేనప్పుడు, గ్రంథం లేని తోచిపోయినప్పుడు మనం ఎలా నమ్ముతాం? కాబట్టి ఆనాడు వారైనా మనమైనా క్రీస్తు ప్రభు యొక్క దైవత్వాన్ని పరిపూర్ణంగా నమ్మటానికి ఆ రోజు ఒక కార్యక్రమం జరిగింది. ఉనికిలో నిత్యుడు, స్వభావంలో దైవమైన యెషయా గ్రంథం 9వ అధ్యాయంలో 6వ వచనంలో చెప్పబడినటువంటి ఆ మెస్సియా శరీరం కలిగిన ఈ వ్యక్తే అని రుజువు చేయటానికి పరిశుద్ధాత్మ ఆయన మీదకి దిగి వచ్చారు. ఏ కొలతతో దిగి వచ్చారు? మామూలుగా గిద్యోను మీదకి వచ్చినట్టు వస్తే ఆ గిద్యోనేమో అనుకోవచ్చు. బెసలియేల్ మీదకి వచ్చినట్టు కొలతలో వస్తే బెసలియేల్ అంటాడేమో అనుకోవచ్చు.
ప్రవక్తల మీదకి వచ్చినట్టు వస్తే ప్రవక్తల్లో ఒకడేమో అనుకోవచ్చు, ఏయ్ నాన్ సెన్స్ అవన్నీ తీసేయండి, ఈయన దైవత్వం యొక్క సర్వసంపూర్ణత కలిగిన వాడు కనుక కొలత లేకుండా ఆత్మ అనుగ్రహం. కాబట్టి బాప్తిస్మంలో పరిశుద్ధాత్మ ఆయన మీదకి దిగి రావడం అనేది ఆయన దైవత్వం యొక్క పరిపూర్ణతకు రుజువై ఉంది. ఇది గ్రంథం చెప్తున్న సంగతి. కాబట్టి యెషయా గ్రంథం 11:2 ప్రత్యేకించి పరిశుద్ధాత్మ ప్రభువైన యేసుకు అనుగ్రహింపబడినటువంటి కొలత అక్కడ ప్రస్తావించబడింది. దేవుని చిత్తమైతే మరలా